అందరికీ హాయ్ అండి. ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మనకి సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? కౌన్సెలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అలాగే వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు? అలాగే ఫీస్ పేమెంట్ ఆల్రెడీ పేమెంట్ చేసేవాళ్ళు అగైన్ పేమెంట్ చేయాలా? అవసరం లేదా? అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ ఐసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్‌లో వెంటనే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అయితే మనకి అఫీషియల్‌గా ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి ఫేజ్ 2 డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీరు క్లియర్‌గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక డీటెయిల్ నోటిఫికేషన్ ఫేజ్ 2 అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. ఇదే ఫైనల్ ఫేజ్ అండి. ఇంకెలాంటి కౌన్సెలింగ్ మీకు కండక్ట్ చేయరు. ఓకేనా? సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్ గుర్తుపెట్టుకోండి. సో, ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఇక నేను చెప్తున్నాను. ఇంకా రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎవరైతే ఫేజ్ 1లో మీరు ఆల్రెడీ ఫీజ్ పేమెంట్ చేసి ఉంటారో అగైన్ మీరు ఫీజ్ పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ రిజిస్ట్రేషన్ అనేది 4 తారీఖున సెప్టెంబర్ నుంచి 7 తారీఖు వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్‌లో డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తారో వాళ్ళ యొక్క వెరిఫికేషన్ ఆన్‌లైన్‌లో 5 తారీఖు నుంచి 8 తారీఖులో వెరిఫికేషన్ అయితే అవుతుంది. ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సెప్టెంబర్ 9 తారీఖు నుంచి 14థ్ వరకు మీరు డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేసుకొని మీరు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఉంటే మీరు డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ అనైతే 9 తారీఖు నుంచి 14థ్ సెప్టెంబర్ వరకు మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనైతే అంటే మీరు పెట్టిన కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఒకవేళ మీరు ఫ్రీజ్ క్లిక్ చేసినా ఒకవేళ చేంజ్ చేయాలనుకున్నా 15 సెప్టెంబర్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా సీట్ అలాట్‌మెంట్ సెకండ్ ఫేజ్‌కి సంబంధించి అంటే ఇదే ఫైనల్ ఫేజ్ అండి. సెప్టెంబర్ 17వ తారీఖున సీట్ అలాట్‌మెంట్ మనకు రిలీజ్ చేస్తారు. ఇంకా రిపోర్టింగ్ ఎవరికైతే సెకండ్ ఫేజ్‌లో మీకు ఒకవేళ కాలేజ్ గాని అలాట్ అయ్యి ఉంటే 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనకు క్లియర్‌గా ప్రొవైడ్ చేసేసారు. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ మనకు ఓసీబీసీ వాళ్ళకి రూ. 1200 ఉంటుంది. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రూ. 600 అనేది ఉంటుంది. పేమెంట్ అండ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్తున్నాను. క్యాండిడేట్స్ షల్ నాట్ ఇక్కడ మీరు ఆల్రెడీ ఫీజ్ పేమెంట్ గతంలో మీరు పేమెంట్ చేసుంటే అగైన్ మీరు ఫీజ్ పేమెంట్ చేయక్కర అవసరం అయితే లేదు. మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే అగైన్ మీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వెబ్ ఆప్షన్సే. ఓకేనా? ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసుకొని అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్‌లో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా లిస్ట్ ఏదైతే ప్రొవైడ్ చేశారో మీరు సీట్ అలాట్‌మెంట్ టైమ్‌లో మీరు కాలేజ్ రిపోర్ట్ టైమ్‌లో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ మీరు ఎవరైతే ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఫేజ్ 2కి అయితే మీకు కంపల్సరీ కావాల్సినవి ఏంటంటే ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో కావాలి. డిగ్రీ మెమో అయితే మీకు కావాల్సి ఉంటుంది. అండ్ ఇక మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది చూసుకోవచ్చు. 50% అనేది ఓసీ ఉండాలి. 45% ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే మీ యొక్క డిగ్రీ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎంబీఏ కానీ, ఎంసీఏకి సంబంధించి. ఇక్కడ మనకి క్లియర్‌గా ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మనకి ఇక్కడ మీరు ఫీజ్ పేమెంట్ అనేది ఆన్‌లైన్‌లో గాని లేదా బయటన కూడా మీరు ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ అనైతే 15వ తారీఖున ఫ్రీజ్ అవుతుంది. సీట్ అలాట్‌మెంట్ 17వ తారీఖున రిలీజ్ చేస్తారు. అండ్ లేటెస్ట్ మనకి ఏదైతే ఓల్డ్ జీవో ఉంటుందో ఫీజ్ రిమైన్స్ అనేది ఓన్లీ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీకి మాత్రమే ఫీజ్ రిమైన్స్ వస్తుంది. ప్రైవేట్ కాలేజెస్‌కి అయితే ఫీజ్ రిమైన్స్ రాదు అనేది క్లియర్‌గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఈ యొక్క అప్డేట్ అనేది సెప్టెంబర్ 3 తారీఖున అఫీషియల్‌గా మనకి డిక్లేర్ చేయడం అయితే జరిగింది. సో, 4 తారీఖు నుంచి మనకి ఫీజ్ పేమెంట్ చేయలేని వాళ్ళు ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో, స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఫేజ్ 2కి సంబంధించి వెయిట్ చేస్తున్నారో సో, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకి వెరీ యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది. సో, వేకెన్సీ పొజిషన్ అనేది కూడా మనకి 23 సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ మనం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది ఐసెట్‌కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయొచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.